హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ రాక్ మ్యాగీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాం. ఎందుకో తెలుసా? ఇగోండి నేనైతే ఇంకా ఊరు బయలుదేరుతున్నాం అన్నమాట. మా ఊరు వెళ్తున్నాము. నేను, అన్నయ్య, వదిన, పిల్లలు అందరం కలిసి ఇలా వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇగోండి ఇక్కడైతే మేము నైట్ ట్రైన్కి అయితే ఇంకా తీసుకెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి నైట్కి ఎగ్ అండ్ అన్నం అయితే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇంకా తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి మేము లగేజ్ అన్నీ కూడా సర్దేసుకున్నాము. ఇక్కడ మా మోహిత్కి కొట్టాను కదా, నాకెందుకు కొట్టలేదని అడుగుతుంది, అందుకే కొట్టాను అనమాట. కొడుతున్నాను. ఇగోండి మేమైతే ఇక్కడ ఇంకా తినేసి బయలుదేరుతామని చెప్పేసి ఇంక ఇలా పెట్టుకున్నాము. ఇగోండి ఇంకా ఇక్కడ చూసారా, ఇక్కడ మేము తింటున్నాం కదా, ఇంకా తినే వీడియోలే చూడాలని చెప్పేసి ఇగోండి తింటున్న వీడియోలే చూస్తూ ఇంకా మేమైతే తినేస్తున్నాం అనమాట. మా పిల్లలకి హాయ్ చెప్పమంటే ఏదో ఏదో చెప్పాములే అన్నట్టు చెప్తున్నారు అనమాట, అంత ఓపిక లేకుండా. ఇగోండి ఇంకా అప్పుడే స్కూల్ నుంచి వచ్చారనమాట. ఇంకా స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి ఇంకా అలా తినేసి ఇగోండి ఇంకా ఫైనల్గా అయితే సరి తీసుకున్నాం. మా లగేజెస్ చూడండి, ఇగోండి ఇంకా లగేజెస్ ఇంకా సరి తీసుకొని ఇంకోటి మా అన్నయ్య చూసారా ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాడనమాట. అంత బిజీ షెడ్యూల్ అనమాట మా అన్నయ్య. ఎప్పుడు అసలు ఇంకొక నిమిషం కూడా ఖాళీ ఉండదనమాట. అట్లా ఉండదు. ఇగోండి బయలుదేరే వరకు కూడా ఇంక వర్క్ చేస్తూనే ఉన్నాడనమాట. ఇగోండి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కారు ఎక్కేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో ఇంక ఇట్లా వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. మేము సంక్రాంతి అంత దీనిగా ఏం చేయము. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను ప్రతిసారి కూడా అది సంక్రాంతికి అంత అంటే పండగకి బట్టలు పెట్టేవన్నీ చేస్తాం కానీ ఎప్పుడన్నా పిల్లలకి బాగా ఎక్కువ సెలవులు వస్తే సంక్రాంతికి వస్తామండి. కానీ లేకపోతే సంక్రాంతికి వచ్చేది తక్కువే. ఇంకా మేము మాకు అమ్మవారి పండుగ ఉంటుంది కదా, అమ్మవారి పండుగకే వస్తామన్నమాట. ఇగోండి ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ఇంకా ఫుడ్ ఇంట్లోనే తినేసి వచ్చాం కాబట్టి ఇంకా ఫ్రీగా కూర్చున్నాం అనమాట. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నాం అనమాట. మా పిల్ల అయితే ఏదో ఉంటుంది, మేము అక్కడ పడుకుందాం ఇక్కడ పడుకుందాం అనేసి ఇంకా పడుకుని పోయామన్నమాట. పడుకుని పోయి ఇవన్నీ ఇంకా పొద్దున్నే వైజాగ్లో అయితే దిగిపోయామన్నమాట. వైజాగ్లో దిగిపోయి ఇంక అక్కడ కూడా కారు ఎక్కేసామన్నమాట. మా వదిన వాళ్ళ తమ్ముడు కారు తీసుకొచ్చాడనమాట, నవీన్. కారు ఇంకా ఎక్కేసి ఇంకేదో మాట్లాడుకుంటూ అలా నవ్వుకుంటూ వస్తున్నాను. ఇద్దరు గేర్లు అయితే ఇంకా అట్లాగే ఉన్నాము. నేను చూసాను అసలు ఎలా ఉన్నానంటే ఇంకా పడుకొని లేచి ఇంకా అలాగ వచ్చేసామన్నమాట. ఇంకా బ్రష్లు అయితే ట్రైన్లోనే ఏదో కష్టపడి చేసేసాము. ఇవ్వండి చేసేసి ఇక్కడ టిఫిన్ తినడానికి అయితే వచ్చామన్నమాట. టిఫిన్కి ఇన్ని చట్నీస్ ఇచ్చారో చూడండి ఈ రెస్టారెంట్లో. ఇంకా అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ అన్నీ కూడా ఇచ్చారు. ఇదిగోండి మా పిల్లలైతే ఇంకా ఎక్కడుండి యాజ్ యూజువల్ పూరి అనమాట. బయటకు వస్తే చాలా పూరి అంటారు. నేను యాజ్ యూజువల్గా ఇడ్లీ తినేదే తక్కువే. నేను కూడా ఆయిల్ ఫుడ్డే తింటానమాట మ్యాక్సిమం. అంటే దోశ కానీ అట్లా అనమాట. దోశ తీసుకున్నాము, మేమే తినేసాం. కానీ నాకు అక్కడ చట్నీస్ అయితే నాకు ఏం నచ్చలేదండి, అంత బాగాలేవు. చట్నీ వెరైటీస్ అయితే పెట్టారు కానీ నాకు అంత ఏం నచ్చలేదు. ఒక అల్లం చట్నీ, ఒక కొత్తిమీర పచ్చడి అయితే బాగుంది అంతే. ఇదిగోండి మా పిల్లలు అయితే మేము బ్యాక్ సైడ్ ఐదుగురం కూర్చున్నాం. అయినా ఫ్రీగా ఉందన్నమాట ఈ కార్ అయితే మాత్రం. ఈ కార్ ఎక్కేసరికి ఎందుకు నాకు మంచి ఫీల్ అవుతుంది, కొంచెం హైట్ అండ్ ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. ఈ కార్ అయితే మాత్రం ఎప్పుడెక్కినా కూడా ఫ్రీగా ఉంటుంది. ఇంకా మేమైతే ఇంక టిఫిన్ తినేసి ఇంకా అలా స్టార్ట్ అయిపోయి ఇంకా అక్కడ టీ తాగితే ఇంకా లేట్ అయిపోద్దని చెప్పేసి ఇంకా మధ్యలో తాగుతామని చెప్పేసి ఇక్కడైతే ఇంకా టీ తాగడానికి అయితే ఇంకొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ మధ్యలో దిగి టీ తాగుతున్నాం అనమాట. టీ తాగేసి ఇక చూసారా, ఒకప్పుడు ఇలాంటి గ్లాసెస్ వచ్చేవండి. ఇప్పుడు దీనికి హ్యాండిల్ ఉంది, అప్పుడు హ్యాండిల్ ఉండేది కాదు. అంతే సేమ్ అదే గ్లాస్ అనమాట. అప్పుడు వచ్చేవి ఇప్పుడైతే ఎక్కడో ఉంటున్నాయి. ఇవన్నీ ఇంకా ఫైనల్గా కారు ఎక్కేసి ఇంకా మా ఊరైతే ఇంకా రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ కొంచెం సామాన్లు కొనుక్కొని కొంచెం అలాగే కొండి మా ఊరన్నమాట ఇది. ఇగోండి చూసారు, అటు ఇటు పచ్చటి పొలాలు, మధ్యలో రోడ్డు, అసలు భలే ఉంటుంది అనమాట, బాగుంటుంది. ఇగోండి ఇవంతా కూడా ఊర్లు అనమాట, విలేజెస్ అనమాట. ఇగోండి ఇవన్నీ చాలా బాగుంటుందండి అసలు.
అలాగే రండి మా ఊరు వెంగళరాయ సాగర్ అయితే చూపిస్తాను. ఈ కొండలు చూసారా ఎక్కేటట్టు ఉంటాయి కానీ ఎక్కలేమన్నమాట. కొండలు అయితే మాత్రం ఇగోండి మా ఊరు వెంగళరాయ సాగర్ అనమాట. డ్యామ్ అంటారు. ఈ చెరువులో చేపలు అయితే భలే ఉంటాయి. మేము వచ్చేది ఈ అమ్మవారి గుడి ఉంది కదా, ఈ అమ్మవారి గుడి ఈ పండక్కి వచ్చామన్నమాట. పోలం అమ్మ పండక్కి అనమాట. ఇగోండి ఇంకా సో ఈ వీడియో కనుక మీకు నచ్చిందో ప్లీజ్